అందులో 3 months డైరెక్టర్ అయిన వాళ్ళు ఎవరైనా ఒకరు స్టేజ్ మీద రండి. డైరెక్టర్ అయిన వాళ్ళు 3 months ఉన్నారు ఎవరైనా కొత్తగా డైరెక్టర్ ఎవరున్నారు? శ్రవంతి మేడం రండి. మీరు ఎవరు వస్తున్నారు? ఓకే, నవనీత మేడం రండి. ఓకే మేడం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓకే, సో మేడంని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాము. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ మార్కెటింగ్లో వెస్టీజ్లో జాయిన్ అయింది. ఏం జరుగుతుందో చూద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక 2 years to 3 years మనం కష్టపడితే ఒక నెట్వర్క్ తయారవుతుంది. అవునా? ఏం తయారవుతుంది అంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు నెట్వర్క్ ఆఫ్ క్రియేటింగ్ ఏ నెట్వర్క్ ఆఫ్ కస్టమర్స్. ఓకే, నెట్వర్క్ ఆఫ్ కస్టమర్స్. మీ టీంలో వస్తువులు వాడే కస్టమర్ల నెట్వర్క్ అనేది తయారవుతుంది. మేడం మీరు ఎన్ని నెలలు అయింది జాయిన్? మీ పేరేంటి? నా పేరు నవనీత. ఎక్కడ? మెట్పల్లి దగ్గర విట్టంపేట్. ఓకే, సో మీరు జాయిన్ అయ్యి 3 months అయింది. ఓకే, సో నా అంచనాలో మేడంకి ఇంకా బిజినెస్ గురించి పెద్దగా గ్రిప్ వచ్చుండదు అంటారా? రాదు, చాలా టైం పడుతుంది. సో ఈ రోజున మీకు పూర్తిగా బిజినెస్ గురించి అర్థమైపోతుంది. సో మనం ఊహించుకుందాం ఏంటంటే ఇక్కడ దాదాపుగా 1200 to 1500 పీపుల్ ఉన్నారు, రైట్? సో ఇదంతా మీ టీం అనుకుందాం. ఒక 2 to 3 years కనుక పోతే ఒక 1500 పీపుల్ టీం మీకు తయారైంది. ఓకే, సో మన వెస్టీజ్ బిజినెస్ లో ఏమేమి ఉన్నాయి? పేస్ట్లు, సబ్బులు, షాంపులు అన్నీ ఉన్నాయా? ఎంతమంది వాడుతున్నారు? ఓ మేడం, మీ టీంలో అందరూ కూడా పేస్ట్ వాడుతున్నారు. హ్యాపీయా మీరు? హ్యాపీ. ఇదంతా మీ టీమే ఇప్పుడు అనుకుందాం. ఓకే, సో ఫ్యూచర్లో మీ టీం కూడా ఇట్లానే తయారవుతుందాం. సో ఈ నెలలో అనుకుందాం, మనం చిన్న లెక్క చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. మీ టీంలో ఈ 1500 పీపుల్ అనుకుందాము. ప్రతి ఒక్కళ్ళు మన పేస్ట్ వాడుతున్నారు. మన పేస్ట్ రేట్ ఎంత మీకు గుర్తుందా? 67 రూపీస్. అదే రాష్ట్ర మీ టీంలో వీళ్ళందరూ కూడా ఈ మంత్లో అక్టోబర్లో ఒకటే ఒక పేస్ట్ కొనుక్కున్నారు. ఏం కొనుక్కున్నారు మీరందరూ? పేస్ట్ ఒకటే కొనుక్కున్నారు. 67 రూపీస్ అందరూ కొనుక్కుంటే కంపెనీకి ఎంత బిజినెస్ అయింది? 1,05,000 పేస్ట్లతోని మీకైన బిజినెస్ 1,00,000. అన్ని లెక్కలు పోను. మనకు కంపెనీ 9 types ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది, రైట్? 9 types ఆఫ్ ఇన్కమ్ ఇస్తే అవన్నీ పోను. మేడంకి వచ్చేది ఎంత? 10% అనుకుందాం. 10%. మేడం 10% ఎంత కనిపిస్తుంది? 10,500. మంచి ఇన్కమ్ అయినా 10,000. మీకు మొన్న ఎంత వచ్చింది బ్రాంజ్గా? 11,015 రూపాయలు. 11,015 రూపాయలు. సూపర్ ఇన్కమ్ బ్రాంజ్. చూడండి, వీళ్ళందరూ ఇప్పుడు పేస్ట్ వాడితే మీకు 10,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. బాగుంటుందా? సూపర్. మరి ఒకవేళ వీళ్ళందరూ కూడా ఇంకెవరు కొత్త వాళ్ళు జాయిన్ కాలే, నవంబర్ నెలలో వీళ్ళందరూ ఏం చేసి అదే 1,500 మంది ఎంత కొన్నారు? 1,000 రూపాయలు కొనగలుగుతారా? మీ అందరూ 1000 రూపీస్ కొనగలుగుతారు. మిడిల్ క్లాస్ పీపుల్ కొంటారు సార్. 1,500 మంది 1,000 రూపాయల ప్రోడక్ట్ కొంటే కంపెనీకి ఎంత టర్న్ ఓవర్ అయింది? 15 లక్షలు. 15 లక్షల టర్న్ ఓవర్ అయితే 10% ఇన్కమ్ మేడంకి ఎంత వస్తుంది? 1,50,000. 1,50,000. కేవలం పేస్ట్లు, సబ్బులు, షాంపూలు. ఎవరి పళ్ళు వాళ్ళు తోముకుంటే, ఎవరు ఒళ్ళు వాళ్ళు తోముకుంటే, ఎవరి గిన్నెలు వాళ్ళు కడుక్కుంటే, ఎవరి ఫ్లోర్ వాళ్ళు క్లీన్ చేస్తే మేడంకి ఏమొస్తాయి? 1,50,000 వస్తాయి. చలో అనుకుందాం, మేడం లేదు ఇప్పుడు. ఫ్యూచర్లో అయినాక ఎవరు ఉండరు భూమి కావాలి. మేడం లేదు ఇప్పుడు. మీరు అందరూ పనులు తోముకోవడం బంద్ చేస్తారా? స్నానాలు చేయడం బంద్ చేస్తారా? ఇల్లు కడుక్కోవడం బంద్ చేస్తారా? మీ పనులు మీరు దోముకొని, మీ స్నానాలు మీరు వేసి, మీ ఇంట్లో మీరు పనులు చేసుకుంటే మేడం వాళ్ళ ఇంటికి ఎన్ని పోతాయి? 1,50,000 పోతాయి. ఇప్పుడు చెప్పండి, ఇది బిజినెస్ ఆ స్కీమా? బిజినెస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకసారి మేడంకి చెప్పండి కొట్టండి. ఆల్రెడీ మేడంకి 1,00,000 వచ్చేసినాయి. ఫ్రెండ్స్, బిజినెస్ కొత్త వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. కేవలం వస్తువులు జనాలు వాడుకోవడం ద్వారా ప్రతినిత్యం మనకి 1,00,000కు పైగా ఇన్కమ్ వస్తుందంటే ఎంత బ్యూటిఫుల్.
మనం ఎవరిని జాయిన్ చేస్తలేము ఇక్కడ. తలకాయలు జమ చేసే బిజినెస్ కాదు మనది. దయచేసి ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలా. మరి ఇంత మంచి బిజినెస్ మనకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఎందుకు జనాలు